హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిస్ టేస్టీ టాక్. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ట్రిప్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే ప్లాన్ చేశాం గాయస్, ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇక్కడ ఒంగోలు నుంచి అయితే నేను, వాసు, శశి, అఖిల్ అయితే బయలుదేరేదాం. మిగిలిన వాళ్ళంతా తిరుపతిలో కలుసుకున్నాం గాయస్. జనరల్ ఎక్కాం, ఎలా అయితే ప్లేసెస్ అయితే దొరికాయి మాకు, చిన్నగా కూర్చున్నాం ఎలాగోలా. ఇంకా అలా తిరుపతి అయితే రీచ్ అయ్యాం గాయస్. ఎర్లీ మార్నింగ్ 1:30 అయింది మాకు. అక్కడే ఉన్నాం ఇంక స్టేషన్లో. 1:30 నుంచి అయితే అక్కడే ఉన్నాం గాయస్ స్టేషన్లోనే. ఫ్రెండ్స్ అంతా వచ్చేసరికి మ్యాక్సిమం 6:30 అయింది. ఇంకా అక్కడి నుంచి అలా అందరం కలిసేసి ఆటో అయితే ఎక్కి బయలుదేరాం గాయస్. రైల్వే స్టేషన్ పక్కనే అయితే ఉన్న ఆ కాంప్లెక్స్లో అయితే టికెట్స్ అయితే అవైలబుల్ లేవని చెప్పి భూదేవి కాంప్లెక్స్కి అయితే బయలుదేరాం గాయస్. చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉందో హైవే మీద. అసలు హైవే ఉంది గాయస్, చూడటానికి చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇంకా అలా భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం గాయస్. మేము వెళ్ళేసరికి గేట్ అయితే క్లోజ్ చేసేసారు. చూడండి బ్యాక్గ్రౌండ్ హిల్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి గాయస్. మేమైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్, మాకు టికెట్స్ దొరకట్లేదని చెప్పి. కానీ ఫైనల్గా టికెట్స్ అయితే దొరికేసాయి గాయస్ మాకైతే. అందరం పరిగెత్తుకుంటా తీసుకున్నాం, ఒక్కసారిగా ఓపెన్ చేసేసారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్కి అయితే అక్కడ లెగ్ ఫ్రాక్చర్ అయింది, బాలకృష్ణకు. ఒకసారిగా గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి కింద ఉన్న రాడ్డును చూసుకోకుండా పరిగెత్తాడు. కానీ మొత్తం అక్కడైతే లెగ్ బాగా ఫ్రాక్చర్ అయ్యి బ్లడ్ వస్తుంది. కానీ టికెట్స్ కోసం మేము పరిగెత్తేసాం గాయస్ అందరమే. వాడికి అంత దెబ్బ తగిలినా సరే టోకెన్స్ దొరికిన హ్యాపీనెస్లో మాత్రం పెయిన్ కూడా అనిపించట్లేదు వాడికి. ఇక చిన్నగా అక్కడ వాళ్ళని వీళ్ళని అడిగేసి ఫస్ట్ ఎయిడ్కి అయితే తీసుకుని వెళ్తున్నాం గాయస్. చూడండి టోకెన్స్ ఒక పక్క, వాడికి దెబ్బ తగిలి కూడా చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తాడు. చిన్నగా ఫస్ట్ ఎయిడ్కి అయితే తీసుకొచ్చాం గాయస్ అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఓపీ రాపించుకోవాలన్నారు ముందు. సరే ఇంకా ఓపీ రాపించేసి లోపలికి అయితే తీసుకెళ్ళాం ఫస్ట్ ఎయిడ్ కోసం. చూడండి ఎలా చేస్తున్నారు. అది వేసి క్లీన్ చేస్తుంటే వాడు మాత్రం అబ్బా 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 అని మాత్రం అరుస్తూ ఉన్నాడు. ఫస్ట్ వేసి క్లీన్ చేసేటప్పుడు అంత పెయిన్ లేదు, అలా ఉంది, మామూలుగానే ఉన్నాడు. బట్ నెక్స్ట్ మాత్రం వేసి క్లీన్ చేస్తుంటే ఒక్కసారి అరుస్తూ ఉన్నాడు గాయస్. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం బాగా రక్తం కళ్ళ చూశాడు. చాలా అంటే అది వేసి క్లీన్ చేస్తుంటే అరుస్తూ ఉన్నాడు, బాగా పెయిన్ వచ్చినట్టుంది. చాలా అంటే చాలా బాధ వేసింది గాయస్. అంతే ఫస్ట్ టైం స్టార్టింగ్లోనే మరి ఏంటో ఇది ఇక్కడ బ్లడ్ అని. బట్ వాడికి మాత్రం టోకెన్స్ దొరికిన హ్యాపీనెస్లో మాత్రం ఆ పెయిన్ కూడా ఏమనిపించట్లేదు. చిన్నగా బ్యాండేజ్ అయితే వేసేసి కట్ అయితే కట్టేశాడు, మొత్తం క్లీన్ చేసేసి అక్కడ మొత్తం. ఇక చిన్నగా స్టార్ట్ అయితే అయ్యాం మొత్తం అందరం. చూడండి గాయస్ ఎలా ఉందో. కానీ అంత ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్తా ఉంటే టోకెన్స్ దొరికిన హ్యాపీనెస్లో ఏం కాదులే. మాకైతే టోకెన్స్ తర్వాత రోజు 10 PM ఇచ్చారు గాయస్ మాకు అపాయింట్మెంట్. అంటే దర్శనానికి ఇచ్చిన స్లాటింగ్ అయితే వచ్చేసి మాకు నెక్స్ట్ డే 10కి ఇచ్చారు. ఓకే ఈలోపు ఏం చేద్దాం అనుకుంటే ఇంకా పైన మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని చెప్పన్నారు మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము గాయస్ అందరమే. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా తర్వాత కార్యక్రమం ఏంటంటే స్టెప్స్ ఎక్కాలి, దానికి సిద్ధం అవుతున్నాం మొత్తం ఒక్కొక్కరి మీద. దానికి ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది అక్కడ. మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరు అక్కడ కూర్చున్నారు, మిగిలిన వాళ్ళు మేమంతా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాం గాయస్ అక్కడే. సరే ఇంకా స్టెప్స్ ఎక్కాలి కాబట్టి ఆకలేస్తుందని చెప్పి వచ్చాం. ఎలా ఉంటుందో చూద్దాం టిఫిన్ ఎక్కడ అని. చూడండి గాయస్ ఎలా ఉందో. మొత్తం బిల్ అయితే మాకు 600 అయింది. ఇక స్టెప్స్కి అయితే వెళ్తున్నాం గాయస్. కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని చిన్నగా బయలుదేరదాం. ముందు లగేజ్ అయితే కింద ఫ్రీ లగేజ్ కౌంటర్కి ఇద్దామని. ఎందుకంటే ఆ లగేజ్ అంతా హెవీ లగేజ్ చేసుకుని మనం స్టెప్స్ ఎక్కలేం కాబట్టి ఫ్రీ లగేజ్కి ఇవ్వడమే బెటర్ గాయస్. ఇక మేమైతే ఒక ముగ్గురం లోపల లగేజ్కి వెళ్ళి వచ్చేసరికి బయట మా కోసం ఒక్కొక్కరు కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు. మా ఫ్రెండ్ అయితే జోష్నాకైతే వాళ్ళకి చిన్న ఏదో మొక్కుబడి ఉందంట. ఇంకా అమ్మాయి పసుపు కుంకుమ అయితే పోస్తానని చెప్పి మొక్కుంది స్టెప్స్కి. ఇంకా మేము వెళ్ళేసరికి లగేజ్ లోపల ఇచ్చి వచ్చేసరికి మొత్తం దాన్ని అంతా రెడీ చేసుకుంటూ ఉంటుంది అమ్మాయి. ఇంకా అమ్మాయికి తల ఒకరం కూడా అందరం హెల్ప్ చేస్తూ వచ్చాం. ఇంకా అలా కొబ్బరికాయ తీసుకుని అయితే ఇంకా అలిపిరి మెట్లకి అయితే స్టార్ట్ చేసాం గాయస్. అంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొట్టాలంట, అంతా ఒక్కొక్కరు కొడతా ఉన్నారు మేము వెళ్ళేసరికి.
యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాం గైస్ కొబ్బరికాయలు కొట్టడానికి. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి స్టెప్స్ మీదకి. చూడండి గైస్ ఎంతమంది ఉన్నారంటే అక్కడ పక్క నుంచి ఇంకా అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి. అంటే ఇంక స్టెప్స్కి అక్కడ ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నారు ఒక్కొక్కరు అంటే స్టెప్స్ ఎక్కడానికి. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం గైస్. అక్కడ లోపలికైతే ఇంకా అక్కడ కాసేపు ఫొటోస్ దిగాం. ఇక చిన్నగా లోపలికైతే ఇంకా స్టెప్స్ దగ్గరికి వస్తున్నాం గైస్ ఒక్కో మెట్టు ఎక్కుంటూ. ఇంకా లోపలికి అయితే వచ్చాం గైస్. చిన్నది ఇక్కడ దేవుళ్ళు అయితే ఆవులను పెట్టి పూజిస్తూ ఉన్నారు. మరి మాకేంటో తెలియలేదు, అయితే అర్థం కాలేదు. మీకైతే తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. మమ్మల్ని అయితే వీడియో తీయద్దన్నారు కానీ చిన్నగా తీసాం ఎలాగోలా అంటే తీస్తూ ఉన్నారు అందరూ. సో మన సబ్స్క్రైబర్స్ కోసం రిస్క్ అయితే తీసుకొని వీడియో తీసాను గైస్. చూడండి ఎలా ఉందో. అలా వెళ్తూ ఉంటే అక్కడైతే ఉచిత ప్రసాదం పెడుతున్నారు గైస్. దద్దోజనమో మరి అది పెరుగన్నం అర్థం కావట్లేదు. అంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. నాకైతే అర్థం కాదు, నేనైతే దద్దోజనం అనుకుంటున్నాను. మరి మీరు విజిట్ చేస్తుంటే మీరు కామెంట్ చేయండి గైస్. ఇక స్టార్ట్ అవుతుంది గైస్ ఒక్కొక్క మెట్టు ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ. చూడండి అంటే అప్పుడు మేము వెళ్ళేసరికి అప్పుడే పెయింటింగ్ వేస్తున్నారు మొత్తం సున్నం అంతా గుడికి. చిన్నగా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఫైనల్లీ అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చూడండి స్టార్ట్ అవుతుంది. అంతా ఒక్కొక్కరు ఫోటోలు దిగుతున్నాం. అక్కడ మేము కూడా ఒక 5 or 6 ఫొటోస్ దిగాము ఒక్కొక్కరిని. అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయినాయి గాయస్. చూడండి అక్కడ ఇంకా దండం పెట్టుకుని ప్రతి ఒక్కరు ఇక మొదలెడదామా అన్నట్టు స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అలిపిరి మెట్లు గాయస్ అంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. పక్కన చెకింగ్ నుంచి వెళ్ళాం గాయస్ మేమైతే లోపలికి మొత్తం చెకింగ్ చేయించుకొని. అక్కడ జెంట్స్కి లేడీస్కి అయితే సెపరేట్ గాయస్. ఇంకా మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా మెట్లు పూయడం. చూడండి ఇక్కడ చూసుకుంటూ వస్తుంది. మాకు మామూలుగా బ్యాగులు లేకుండా ఖాళీగా నడిచి వస్తుంటేనే మాకు మామూలుగా లేవు కాళ్ళు. బట్ తను మాత్రం అంత ఓపికగా మరి ఏం మొక్కుందో తెలియదు కానీ తన కోరిక గట్టిగానే తీరినట్టుంది. గట్టిగానే పూసుకుంటూ వస్తుంది ఒక్కొక్క మెట్టు. ఎక్కడ ఏ మెట్టు మిస్ అవ్వకుండా. మరి అది భక్తి అంటే నాకే మైండ్ పోయింది గాయస్. మరి ఇలా కూడా ఉంటారని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఏందో అందరూ మోకాలు పెట్టి చేస్తున్నారు. మరి మోకాలు పెట్టి మేము కూడా ట్రై చేసాం, భలే ఉందని. ఇంకా అక్కడి నుంచి అయితే మొదలెట్టాం గాయస్. చూడండి ఒక్కొక్క మా తమ్ముడు శశి అయితే చూడండి ఎలా వెళ్తున్నాడు. వెనక్కు కూడా తిరగకుండా వెళ్ళిపోతానే ఉన్నాడు మెట్లు ఎక్కాలి కాబట్టి. చూడండి గాయస్ అక్కడ ఇల్లు మీద అంటే ఇల్లు కడతారనో మరి ఏమో కానీ అందరూ ఒక్కొక్కరు రాయి మీద రాయి పెట్టి కట్టున్నారు. వినాయకుడిని దర్శించుకున్నాం. చిన్నగా వెళ్తాను. చూడండి గాయస్ అంటే అక్కడ రాళ్ళు మీద పెట్టి మరి అదేంటో నాకు తెలియదు. మాకు కొంచెం ముందుకు వెళ్ళంగానే జింకలు అయితే ఉన్నారు గాయస్. చూడండి ఎలా ఉన్నా. హే హాయ్ బ్రో అంటూ చెప్పుకుంటూ వాటిని పలకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం మేమైతే. అంటే ఇక్కడ చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి గాయస్. అంటే ఒక్కొక్కరు పసుపు కుంకుమ పోస్తున్నారు, ఒక్కొక్కరు ఇట్లా కర్పూరాలు పెట్టి వెలిగించుకుంటూ వస్తున్నారు, కొంతమంది మోకాల మీద వస్తున్నారు, కొంతమంది మెట్లు తాకుతూ వెళ్తున్నారు గాయస్. మాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా భక్తి అంటే ఇలాగా ఉంటుందా మరి అని అంత పీక్స్కి వెళ్ళిపోతుంది గాయస్. ఇంకా వెళ్తూ ఉన్నాం గాయస్. చూడండి ఎలా ఉందో అక్కడ మొత్తం ఒక్కొక్కరు కాసేపు రెస్ట్ తీసుకున్నప్పుడల్లా 4-5 ఫొటోస్ దిగుతున్నాం కాసేపు రిలీఫ్ అవడానికి. చిన్నగా అలా వాకింగ్ చేస్తూనే ఇంకా చూడండి గాయస్ 500కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా అలా రీచ్ అవుతూ చిన్నగా పైకి వెళ్తున్నాం. మధ్యలో కనపడుతున్న అన్నిటికీ మనం మొక్కుంటూ వెళ్తున్నాం దండం పెట్టుకుంటూ. మనతో పాటే చూడండి గాయస్ ఎలా ఉన్నారు అంటే చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళు పాటి వాళ్ళు మొక్కు పెట్టుకుంటున్నారు. అంటే చెప్పాను కదా గాయస్ పసుపు కుంకుమ పూసుకునే వాళ్ళు ఉన్నారు, కర్పూరాలు పెట్టి వెలిగించే వాళ్ళు ఉన్నారు. మేమైతే అక్కడ ఇంకా మాకు అలసిపోయినప్పుడల్లా పక్కన ఉన్న కూల్ డ్రింక్స్ ఏం కాదు మజ్జిగ, ఇక అలసిపోయినప్పుడల్లా పక్కన ఏముంటే అవి తింటున్నాం గాయస్. మేమైతే మజ్జిగ, మామిడికాయ అయితేనేమి, ఫ్రూట్స్, పైనాపిల్ అన్నీ ఏవి వదలట్లేదు గాయస్. నడుచుకుంటూ వెళ్తున్నాం.
అలా నడుచుకుంటున్న చిన్నగా వేరే స్టెప్కి అయితే వచ్చేసాం గాయస్. ఆ ఒక్కొక్క బోర్డు చూస్తుంటే మాకు ఇంకా ఉన్నాయా అని చెప్పి అనుకుంటూ చిన్నగా నడుస్తూ ఉన్నాం. చూడండి సిసి అయితే ఒక్కొక్కటి అంతా క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాడు సెల్ఫీ స్టిక్లో మొత్తం. అలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి గాయస్ ఎలా అయితే ఉందో పైనుంచి వ్యూ. కిందకి మాత్రం సూపర్గా ఉంది గాయస్. అంటే మొత్తం అక్కడ ఇల్లు పైనుంచి చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తున్నాయి పైన కొండల పై నుంచి. కింద అంత ఎండ ఉంది గాయస్, కానీ పైన మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా కాసేపు అక్కడే కూర్చొని ఇంకా అంతా అలసిపోయి ఒక్కొక్కళ్ళు మజ్జిగ తాగుతూ కాసేపు అట్లా డ్రింక్స్ చూస్తూ బయట ఉన్న వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం గాయస్. ఇంకా అలా 1500 స్టెప్స్కి అయితే రీచ్ అయ్యాం. ముందుకెళ్ళగానే ఇలా ఉందో డెకరేషన్ చేసి మొత్తం లైటింగ్ అయితే నైట్ అయితే ఇంకా బాగుంటుందేమో మరి స్టెప్స్. మేమైతే అలా వెళ్తూ ఉన్నాం. అది గాలి గోపురం అంటే గాయస్. చూడండి అంతా వ్యూ అయితే బాగుందని చెప్పి అంతా ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ లోపల కొంచెం ముందుకెళ్ళగానే ఫ్రీగా మజ్జిగ ఇస్తున్నారు. మేమైతే 3 గ్లాసులు తాగాం. మీరు అలాగే ఎన్ని తాగారో కామెంట్ చేయండి గాయస్. అసలు ఫుల్గా ఉన్నారు అక్కడ మజ్జిగ అయితే. అలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి గాయస్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆఫ్టర్నూన్ అయినా సరే ఫ్రూట్స్ చూడండి గాయస్. ఒక్కొక్క కప్పు అయితే అందరం తలా ఒక కప్పు తీసుకొని తిన్నాం. ఎందుకంటే ఎక్కే కొద్ది ఆకలేస్తుంది, మరి ఇది నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఎనర్జీ కోసం. ఇంకా అలా ముందుకు వెళ్తే అంత అలసిపోయి స్టెప్స్ ఎక్కువయ్యాయి కాబట్టి చిన్నగా కూర్చొని రెస్ట్ తీసుకుని వెళ్తున్నారు ఒక్కొక్కరు ముందుకి. మేము కూడా అంతే వాళ్ళతో పాటు కాసేపు అలా కూర్చొని కాసేపు వ్యూ చూస్తూ చిన్నగా ఒక్కో స్టెప్ ఎక్కుంటూ ముందుకు వెళ్తున్నాం గాయస్. ఇక మేము కూడా అక్కడ ఉన్నాయి కొనుక్కొని కాసేపు తింటూ వచ్చాము. ఎందుకంటే ఎక్కాలి కాబట్టి మాకు ఎనర్జీ అయితే కావాలి కాబట్టి ఫుల్గా ముందుకి బాగా. మా తమ్ముడు చూడండి చేసి ఎలా తింటున్నాడు మొత్తం. ఎవరికి తీరే ముక్కలు తెలియదు కానీ గాయస్ అందరైతే మాత్రం అక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకొని అంటే మరి దాన్ని ఏమంటారో మాకైతే తెలియదు. ఎక్కడ చూసినా అక్కడ రాళ్ళు కనిపించినంటే అట్లా స్టెప్పులుగా పెట్టున్నాయి. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి గాయస్. స్టెప్స్ ఎక్కుతున్న డే అయితే వచ్చేసి శ్రీరామనవమి గాయస్. చూడండి రాముడికి ఎంత డెకరేషన్ చేసి ఫుల్గా అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాం గాయస్. చూడండి ఎలా ఉందో కిందకి ఒక్కొక్కరి దగ్గర మామూలుగా లేదు టన్నీలాగా ఉంది. అంతా చిన్నగా పూసుకుంటూ వస్తుంది మా జోష్న అయితే. మాకైతే మామూలుగా నడుస్తుంటేనే అట్లా ఉంటుంది. తను మాత్రం 3550 మెట్లకి ప్రతి మెట్టుకి అలా వంగి లేచి అమ్మో మామూలుగా టాస్క్ కాదు అది మాత్రం. ఇంకా అలా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం గాయస్. చూడండి ఎలా ఉందో. అంటే అక్కడ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. మేము ముందుకు వచ్చేసాము ఇంకా బాగా పైకి వెళ్ళకుండా అలా వెహికల్స్ వస్తూ ఉన్నాయి గాయస్. చూడండి శశి మాత్రం మొత్తం ఏది వదలకుండా అంతా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాడు నడుస్తూ ఉంటే. కానీ ప్రతి ఒక్క బోర్డు మీద మాత్రం అక్కడ చూడండి పిల్లర్స్ మీద ఆ గోవింద నామాలు అయితే రాసేసే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొంతమంది అవి చదువుకుంటూ వస్తూ ఉన్నారు, కొంతమంది ఓన్గా చదువుతున్నారు. ఇవైతే ఏంటిగా ఉన్నాయి గాయస్. చూడండి నాకైతే తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి గాయస్. కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం. మరి ఈ మంకీస్ అయితే ఉన్నాయి గాయస్. చూడండి ఎంతో ఉన్నాయి. అవి కాసేపు అట్లా కూర్చొని పేర్లు చూసుకుంటూ కాసేపు ఆడుకుంటూ ఉన్నాయి. వాటిని చూస్తూ కాసేపు ఆ వ్యూ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాం మేమైతే అక్కడ. మీరు వెళ్ళినప్పుడు నాకు తెలిసి అలిపిరి మెట్ల మీద ఇవన్నీ చూసే ఉంటారు గాయస్. మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా చాలా ఉన్నాయి గాయస్. నాకైతే వీటిని ఏమంటారో తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్ కోసం. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం గాయస్. అంటే అట్లా అక్కడ చూడండి చాలామంది అట్లా అచ్చులు వేసి ఉన్నారు. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమో మరి అట్లా అంటే పసుపు కుంకుమ పెట్టుకున్న ప్రతి ఒక్కరు అక్కడ ముద్రలు వేసి ఉన్నారు. చూడండి ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. అంటే ఎంతోమంది అంటే వర్షానికి కారిపోతే అట్లా ఉంటాయి కదా. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ అట్లా దేవుడి మీద కూడా చల్లినట్టున్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే చూడండి గాయస్. ఇంకా చివరికి మధ్యలో మనకి ఇట్లా విగ్రహం అయితే దొరుకుతుంది. మేము వెళ్ళిన డే అయితే శ్రీరామనవమి కాబట్టి ఆంజనేయ స్వామి కూడా చాలా అంటే చాలా మంది ఫుల్ క్రౌడ్ వచ్చేసి ఉన్నారు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే జంకలు చూడండి ఎలా ఉన్నాయి. అంటే అందరూ వాళ్ళకి ఆహారం తెచ్చి పెడతా ఉన్నారు. అవి దగ్గరికి వచ్చి తింటున్నాయి మన కోసం. చూడండి ఎలా ఉన్నాయి పాపం.
కొంచెం ముందుకు వెళ్తా ఉంటే చూడండి గైస్, అక్కడ అడవి కోడి అయితే ఉంది. మీకు తెలుసుంటే వాటి పేరుని ఏమంటారో కామెంట్ చేయండి. అది అరుస్తూ ఉంది అక్కడే మేమైతే వెళ్ళేసరికి. దాన్ని కూడా అలా క్యాప్చర్ చేశాను మీకోసం. చిన్నగా అయితే నడుచుకుంటూ 2760 అయితే వచ్చేసాం గైస్. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి వరాహ దేవుడు కూడా ఉన్నాడు అక్కడే. అంటే మరి అది అనుకోకుండా వచ్చారో మరి అక్కడ తిరుగుతుంటే మాకైతే తెలియదు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం గైస్ నడుచుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం అంటే ఇంకా పైకి ఎక్కే కొంది కాళ్ళు అయితే చిన్నగా ఒక్కొక్కరు కలిసిపోతున్నాయి, ఒక్కొక్కరికి పట్టేస్తున్నాయి కాళ్ళు. మామూలుగా లేవు నొప్పులు అయితే. కానీ తప్పదు, గోవింద అనుకుంటే ఎక్కుతూనే ఉన్నాం. చూడండి ఎలా అయితే ఉందో సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్. కానీ ఎందుకని చాలా దిక్కులు మాత్రం అక్కడే రాళ్ళు పెట్టున్నారు గాయస్. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే చూడండి కృష్ణుడి పార్కాలు ఉంది. చాలా బాగుంది గాయస్. అక్కడైతే మేము వెళ్తూ ఉంటే కాసేపు అక్కడే ఉండి అది కూడా వ్యూ బాగుంది కదా అని చెప్పి మన కోసం క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే చూడండి గాయస్, మరి దీన్ని ఏమంటారు, ఇదైతే చాలా ఉన్నాయి అక్కడ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ కోసం వీడియో తీసుకున్నాను. దీన్ని ఏమంటారు గాయస్ నాకైతే తెలియదు, మీకు తెలిసిందే కామెంట్ చేయండి. అలా పైన వెళ్తూ ఉంటే కింద అయితే వెహికల్స్ పోతూ ఉన్నాయి గాయస్. ఇంకా అలా చిన్నగా అక్కడికి వచ్చేసరికి కాళ్ళు అయితే మాత్రం మాకు ఒక్కొక్కరికి రాడ్లలాగా వచ్చేసాయి. అంటే దగ్గరికి వచ్చింది కాళ్ళు అయితే మాత్రం మామూలుగా నొప్పులు లేవు గాయస్. చూడండి ఎలా ఉందో పైనుంచి మేము నడిచి వెళ్తున్నాం, కింద నుంచి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంకా అక్కడ పైనుంచి చూడండి గాయస్ వ్యూ అయితే ఎంత బాగుంది. అక్కడ పైనుంచి చాలా బాగుంది గ్రీనరీ. కానీ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఇంకా అక్కడక్కడ అలా ఉంది. కానీ అదే వర్షాకాలంలో చలికాలంలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా గాయస్, మీ ఒపీనియన్ ఎలా ఉంటో ఆ డేస్లో వ్యూ అయితే ఎలా బాగుందో కామెంట్ చేయండి గాయస్. ఇంకా అలా ముందుకు వెళ్తా కొంటే వెహికల్స్ అయితే పక్క నుంచే వెళ్తున్నాయి, భలే ఫాస్ట్గా వస్తున్నాయి గాయస్. మీరైతే చూసుకొని నడవండి. మేమైతే చాలా భయపడ్డాం అలా నడవడానికి. మాకైతే మాత్రం అక్కడ విండ్ మిల్స్ చూడండి గాయస్ ఎలా ఉన్నాయో పైనుంచి. గ్రీనరీ అయితే మాత్రం ఈవినింగ్ అవడం వల్ల కొంచెం అలా లైటింగ్ సన్లైట్ పడి ఇంకా షైన్ అవుతున్నాయి ఆకులు. చాలా అంటే చాలా బాగుంది గాయస్. అంటే ఇయర్కి కనీసం ఒక్కసారైనా అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ గాయస్ అదైతే తిరుపతి. ఇక ఫైనల్లీ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాం గాయస్. ఇంకా అక్కడైతే అందరూ అంటే వాళ్ళ ఇష్టం, మరి ఇది మోకాల మీద నడుస్తూ ఉంటారంట అక్కడ. సరే చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి చిన్నగా ట్రై చేసాం. ఇంకా ముందు లోపలికి వెళ్ళాలంటే సరే చిన్నగా అక్కడికి లోపలికి అయితే వెళ్తున్నాం గాయస్. అంటే అక్కడ మేము వెళ్ళేసరికి అంతా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా చిన్నగా మోకాల మీద నడుస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం గాయస్. అక్కడ అందరూ మోకాల మీద వెళ్తూ ఉంటే అప్పుడు మామూలుగా లేదు, ఒక్కో మెట్టుకి మామూలుగా లేదు గాయస్. అక్కడ మోకాల మీద ఎక్కుతుంటే ఇక అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసాక 2K ఉన్నారు. అబ్బా ఓకే థ్యాంక్ యూ అనుకున్నాం. చూడండి గాయస్ అట్టుగా ఇచ్చేసరికి అది ఎట్లా తింటుందో, అది పడుతుందన్న భయం కూడా లేదు దానికి, అంత గ్రిప్ మీద నమ్మకం. ఇక ఫైనల్లీ పైకి అయితే చేరేసాం గాయస్. అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా పైకి కొండ మీదకి అయితే వచ్చేసాం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒక్కసారి కాళ్ళు నొప్పులు పడుతున్నా సరే, ఎంతో పెయిన్ ఉన్నా సరే ఇంకా అక్కడికి వచ్చేసి ఫైనల్ అయితే అన్నం పెట్టుకొని ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్కసారి నా ట్రిప్ లాగా వచ్చేసి అందరూ విజిట్ చేయాలని. అంటే మొత్తం ఇక్కడ మిగిలిందంతా అక్కడ వేస్తారంట. కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ ఫౌంటైన్ లాగా ఉంది గాయస్. మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు చూడండి ఎలా ఉందో వ్యూ, ఫౌంటైన్ లాగా చాలా బాగుంది గాయస్. ఇంకా కాసేపు అక్కడే మేము అయితే కాసేపు రండి ఫొటోస్ తీస్తాను అన్నాడు. ఇంక సరే వ్యూ బాగుంది కానీ వ్యూ బాగున్నప్పుడు ఎందుకు వదులుతాం గాయస్. కొంచెం అక్కడ ముందుకు వెళ్ళగానే ఫ్లవర్స్ చూడండి గాయస్ ఎలా ఉందో డెకరేషన్ చేసి. మా వాళ్ళంతా కాళ్ళు నొప్పులు పడుతాను నీకు ఎక్కడి నుంచి వస్తున్నారా ఓటుగా అని చెప్పి. కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళకి చూపించాలి కాబట్టి నాకు ఎక్కడి నుంచైనా ఎంత ఓపిక ఉన్నా లేకపోతే మీకోసం ఎంత రిస్క్ ఉన్నా తీసుకుంటాం గాయస్. మొత్తం అలా సర్కిల్ ఒక రౌండ్ వేసి ఫ్లవర్స్ ఇలా ఉన్నాయని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం మీకు చూపించడం కోసమే అంత కాలు నొప్పులు పడుతున్నా కానీ మీకైతే చూపించాలని చెప్పి ఒక చిన్న హోప్తో మొత్తం సర్కిల్ తీసేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను గాయస్. చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అంతా అక్కడైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా అలా రోడ్డు దాటేసి కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాం గాయస్. ఇక్కడ దాటేటప్పుడు చూసుకోండి వెహికల్స్ అయితే హెవీ స్పీడ్లో వచ్చేస్తున్నాయి. మేమైతే మాకు లాకర్స్ సిఆర్ ఆఫీస్ రూమ్లో లాకర్స్ దొరకలేదు, కాటేజెస్.
ఇంకా వెంకటాద్రి నిలయం అని చెప్పి మా ఫ్రెండ్ అయితే డిగ్రీ ఫ్రెండ్ అయితే ఇంకా ఇక్కడికైతే మా ఫ్రెండ్ అయితే డిగ్రీ ఫ్రెండ్ అయితే సజెషన్ చేశాడు వెంకటాద్రి నిలయం. అది కొత్తగా కట్టినట్టుంది గాయస్. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది, కొంచెం బాగుంది. కొంచెమే కాదు, మిగిలిన వాటితో పోల్చుకుంటే మేము చూసిన వాటిలో వెంకటాద్రి నిలయం అయితే చాలా బాగుంది గాయస్. అంటే ఆల్మోస్ట్ అంతా ఇంకా అలా నైట్ అయింది కాబట్టి మొత్తం లగేజ్ లోపల పెట్టేసి వెంగమాంబ అన్నసాని ప్రసాద కేంద్రంకి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా లోపలికి అయితే చిన్నగా నడిచి వెళ్తున్నాం, కానీ వెళ్తున్నాం కానీ కింద కాళ్ళు అయితే సపోర్ట్ చేయట్లేదు. బట్ కడుపులో ఆకలేస్తుంది అంతా. సరే వచ్చాం కదా, ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాలి దేవుడి ప్రసాదం ఫుడ్ ఎలా ఉంటుంది అని అందరం చిన్నగా లోపలికి వెళ్తున్నాం గాయస్. చాలామంది అంటే చాలామంది ఉన్నారు గాయస్. వేలలోనే ఒక్క సిట్టింగ్లోనే దగ్గర 3,000-4,000 మంది లేస్తారేమో. మరి ఇట్లా ఎంతమందికి డైలీ ఎంతమందికి ఇక్కడ ఫుడ్ తింటున్నారో ఎంత ఖర్చు అవుతుందో తెలియదు గాయస్. అంటే అలాగే క్రౌడ్ వచ్చి కనుగోలు కూడా అలాగే ఇస్తుంటారు, వాళ్ళ కోరికలు నెరవేరకుంది. అది చూడండి ఎంతమంది వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు లోపల నుంచి బయటికి. మేమైతే ఒక పక్క ఆకలి, కింద కాలు నొప్పులు, కానీ నడవలేక నడుస్తున్నాం. కానీ ఆకలి మాత్రం చూడాలి కదా, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని మరి ఏమో అంతా చూడండి గాయస్ ఎలా ఉందో. ఫుల్ ఉన్నారు క్రౌడ్ మాత్రం. కానీ ముందు దేవుడు అన్నం తినాలి కాబట్టి కాళ్ళు నొప్పులు పుడుతున్నా సరే వెళ్తూనే ఉన్నాం లోపలికి వెళ్తూ ఉన్నాం గాయస్. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారు క్రౌడ్. అక్కడక్కడే తిరుగుతూ వెళ్ళాలి లోపలికి. చూడండి గాయస్ ఎంతమంది వస్తున్నారు. మరి ఇక్కడికి ఎంతమందికి ఎలా ఫుడ్ వండుతున్నారో తెలియట్లేదు మాకైతే, అసలు మామూలుగా లేదు మాకి. చూడండి అక్కడక్కడే రౌండ్లు తిరిగేసి చూడండి గాయస్ లోపలికి ఎంతమంది ఉన్నారు సిట్టింగ్. అసలు మామూలుగా లేదు గాయస్ క్రౌడ్ అయితే. ఇంతమందికి ఎలా వండుతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. అది ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ వారి వల్ల జరుగుతున్న ఎల్పిజి సిలిండర్స్ క్రైసిస్లో కూడా ఇంతమందికి ఫుడ్ ఎలా వండుతున్నారు అనేది అర్థం కావట్లేదు. మరి చూడండి గాయస్, మీరు వచ్చి ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఫైనల్ లోపలికి అయితే వచ్చేసాం గాయస్. మేము వచ్చేసరికి అంతా అరిటాకుల్లో అయితే క్యాబేజీ పచ్చడి అయితే వేసున్నారు. అట్లా చాలా మందికి చూడండి ఎంతమందికి ఇస్తరాకులు వేసున్నారు. ఇక చూడండి గాయస్, మీకోసం అక్కడ వెళ్ళి వీడియో తీస్తున్నాను. అసలు మామూలుగా లేదు గాయస్ మాకైతే. అసలు ఎంతమందికి ఎలా ఒక్క స్లాట్లో అంతమందికి ఎలా వండుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఎంతమంది వర్కర్స్, ఎంతమంది చూడండి ఎలా ఉందో. ఇంకా ప్రసాదం అయితే వేశారు గాయస్, చాలా బాగుంది. ముందు ప్రసాదం అయితే తినేసాం. ఆ రైస్ చూడండి ఎలా వడ్డిస్తున్నారు, చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఆ రైస్, పచ్చడి, క్యాబేజీ అయితే వేడిగా తింటూ ఉంటే వెళ్తూనే ఉంది గాయస్. ఎందుకంటే మార్నింగ్ నుంచి అలసిపోయాం కాబట్టి ఫుల్గా ఆకలి అయితే వేస్తుంది మాకు. సరిపోలేదు ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా వేయించుకున్నాం మేమైతే. మీరు నాకు తెలిసి ఎన్ని టైమ్స్ వేయించుకున్నారో చూడండి. మీ టేస్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి గాయస్. సో ఫస్ట్ అయితే నేనైతే పచ్చడి కలుపుకున్నాను, బాగుంది గాయస్. సాంబార్ వేస్తున్నారు చూడండి, సాంబార్ కూడా అంటే ఒక గింట సరిపోతుంది గాయస్ నాకు తెలిసి. రసం కూడా ట్రై చేసాం. ఇంకా అలా తినేసి కాసేపు గుడి ఆపోజిట్ కూర్చున్నాం గాయస్ బయట. చూడండి అంత చల్ల గాలి వస్తా, అంతా ఫుల్ లైటింగ్, అంతా దర్శనాలు అయిపోయి అట్లా కూర్చోన్నారు. మేమైతే ఫుడ్ తినేసి కాసేపు అక్కడ రూమ్కి వెళ్ళి ఏం చేస్తాంలో కాసేపు గుడి వ్యూ చూద్దామని చెప్పి వెళ్ళాం. అసలు మామూలుగా లేరు గాయస్, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. చూడండి ఎలా ఉందో టెంపుల్ అయితే, నైట్ లైటింగ్ అంతా ఫుల్గా చాలా బాగుంది గాయస్. కూర్చొని అంతా అలసిపోయి అన్ని మెట్లు ఎక్కువ వచ్చి అలసిపోయి 5 నిమిషాలు కాదు కదా, 5 సెకండ్లే కళ్ళు మూసి రెప్పటి పాటలు లాగేస్తుంటారు అక్కడ లోపల. కానీ దాన్నే విజువలైజేషన్ చేసుకుంటూ దర్శనాన్ని ఎంత భక్తి కోసం మరి ఇంత ఎలా ఉంటారో గాయస్ తెలియదు నాకు కూడా, ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు చూడండి ఎంతమంది అంత వచ్చి అంత ఉన్నా సరే కానీ ఒక్క 5 సెకండ్స్లో బయటికి లాగేస్తారు. కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి గాయస్. అంతా ఎదురే కూర్చొని
అక్కడే ఆ గుడిని చూస్తూ మళ్ళీ ఎప్పుడో మళ్ళీ నీ పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నట్టు దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. అసలు అంతమంది నడిచి కూడా చూడండి కదా, నాకైతే చాలా చాలా అనిపించింది. ఇక చిన్నగా రూమ్కి వచ్చేసాం, వెంకటాద్రి నిలయంకి బయటకు వచ్చేసరికి అందరు పడుకొని ఉన్నారు. బయటే పడుకుంటున్నారు గాయస్. రూమ్ అంటే లాకర్స్ దొరకని వాళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు క్లీనింగ్ మొత్తం అసలు మామూలుగా లేదు గాయస్. అసలు కింద మనకి ఏం లేకపోయినా బెడ్షీట్ లేకపోయినా బండ్ల మీద అయినా పడుకొని దొరలాడచ్చు. మాకైతే అట్లా అనిపించింది, ఎందుకంటే పడుకున్నాక ఆ స్టెప్స్ ఎక్కి పడుకుంటే అసలు ఇంకా తెల్లారి వరకు అయితే మెలకు రావట్లేదు. చిన్నగా మా రూమ్కి అయితే వెళ్ళాం, పడుకున్నాం. అసలు మామూలుగా లేదు గాయస్ వ్యూ అయితే అక్కడ. కానీ అంతమందికి కూడా మనకు ఫ్లెక్సిబిలిటీగా రూమ్స్ అన్నీ అయితే చాలా కష్టం. మెయింటెనెన్స్ మరి ఏ విధంగా ఉండాలో చూడండి. మీరు వచ్చినప్పుడు మీరు ఎక్కడ స్టే చేశారు, ఆ స్టేయింగ్లో ఎలా ఉంటుంది, అక్కడ నీట్నెస్ ఎలా ఉంటుంది మొత్తం కామెంట్ చేయండి గాయస్. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు చాలామంది అంటే ఇంకా ఒకరితో ఒకరు సంబంధం కింద అక్కడ కాటే మన లాకర్స్ దగ్గరే మనకు ఒక కార్పెట్ కానీ సాప్ కానీ ఇస్తారు గాయస్, అంటే కింద వేసుకొని పడుకోవడానికి. మాకైతే మేము ఒక 2 లాకర్స్ తీసుకున్నాం, మాకు ఒక 2 అవే ఇచ్చారు, కార్పెట్స్ కానీ సాపులు కానీ. మేము వాటి మీదే పడుకున్నాం. అసలు బండ్ల మీద పడుకున్నా ఇబ్బంది ఏం లేదు గాయస్, చాలా అంటే చాలా బాగుంది. బండ్లు చల్లగా, అసలు అట్మాస్ఫియర్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.